వీటికి పోటీ లేదు. ఈ పూత రేకులు మించిన సాటి మేటి తీపి మరొకటి లేదు. అలాంటి నాజుగ్గా చెగిన శక్తి, యుక్తి, ఓర్పు, నేర్పు అంతా మన దగ్గర ఉంది. వాటన్నిటిని బాగా ఉపయోగించుకోవాలా. ఇంకొక రవ్వ తిరిగి పెట్టాలా. ఒక రవ్వ తిరిగి పెడితే ప్రపంచానికి మనం నాయకత్వాన్ని వహించే శక్తి మన దేశానికి ఉంటుంది. అందుకే ప్రధానమంత్రి స్కిల్ డెవలప్మెంట్ అని కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాడు. రాజీవ్ ప్రతాప్ రూఢిని దానికి మంత్రిగా ఏర్పాటు చేశాడు. అంత తెలివితేటలు మన దేశంలో అమోఘంగా ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచానికి మన విశ్వగురు, మనగా ఇండియాను విశ్వగురువు చేయాలనేది నరేంద్ర మోడీ యొక్క సంకల్పం అని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం మిత్రులారా. మనం చూస్తున్నాం, అమెరికాకి వెళ్ళండి. అమెరికాలో టాప్ 10 డాక్టర్స్ చూస్తే టాప్ 10 డాక్టర్స్ లో 5 డాక్టర్స్ ఇండియా వాళ్ళే ఉంటారు. ఆ 5 డాక్టర్స్ లో సగం మంది ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు, తెలుగు వాళ్ళే ఉంటారు. మనందరం కూడా గర్వకాలం అని మీకు మనం చేస్తా ఉన్నాం. అమెరికాలో ఉండే డాక్టర్లు ఐటీలో చేరి డ్యూటీ చేస్తూ మైటీగా తయారై బ్యూటీగా ఉండేటక్క ఆ యువ రక్తం అవుతుందో ఆ యువ రక్తం అంతా కూడా ఇవాళ ప్రపంచం అంతా కూడా ఐటీ రంగంలో మన ఇండియా మేలుగా ఉంది. ఇవాళ మన తెలుగువాడు, తెలుగు బిడ్డ నాదెళ్ల సత్య ఇవాళ మైక్రోసాఫ్ట్కి ఇవాళ అధిపతిగా ఎన్నికయ్యాడు. నిన్ననే పేపర్లో చూశాను, నిన్ననే పేపర్లో చదివాను నేను. ఒక తెలుగు బిడ్డ, ఒక భారత తేజం ₹1 కోటి జీతంతో నియమించబడ్డాడని చెప్పారు. ₹1 కోటి జీతం. ప్రపంచం ముందు భారతదేశం యొక్క తెలివి వాళ్ళ గుర్తింపు పొందుతూ ఉంది. ఆ గుర్తింపుకు మరింత మెరుగుపెట్టేందుకు నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఈ ఎన్ఐటి యొక్క స్థాపన కూడా అలాంటిదేనని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నా. అందుకని మనం పక్కన పెడదాం. అంతా కూడా 50 ఏళ్లుగా వృధా అయిపోయినాయి. ఓటు బ్యాంకు రాజకీయాలతో 50 ఏళ్లు వృధా అయిపోయినాయి. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేశారు. ఒకరికొకరిని పోటీలుగా పెట్టారు. ఆ విధంగా తయారు చేసి ప్రజానికాన్ని రెచ్చగొట్టారు. తాత్కాలిక ప్రయోజనం పొందారు. ఆ తర్వాత వాటిని మర్చిపోయారు. కానీ మనకి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. గతంలో మనకు అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఏంటంటే తెలుగు వారి యొక్క తేజాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసిన మడమ తిప్పని మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు మన తెలుగు తేజాన్ని మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా కూడా చాటి చెప్పాడు. ఇవాళ మళ్ళా తిరిగి మనకు ఒక అవకాశం వచ్చింది. ఈ దేశానికి ఈ రూపురేఖను మార్చడానికి నీతి ఆయోగ్ NITI ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చింది. NITI అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. ఇండియా ముఖవళికలు మార్చాలి. 50 ఏళ్ల తర్వాత తాడేపల్లిగూడలో డిగ్రీ కాలేజీ లేదని, జూనియర్ కాలేజీ లేదని, IIT లేదని మాణిక్యాలరావు బాధపడుతున్నాడు. ఇవాళ మంచినీళ్లు లేవని, మరుగుదొడ్డు లేవని, ఇవన్నీ కూడా ఈ పరిస్థితి మారాలంటే దేశం సుసంపన్నం కావాలా, ఆర్థిక శక్తి పెరగాలా, మంచి పరిపాలన కావాలా. దానికోసం మోడీ గారు ఇవాళ కంకణం కట్టుకున్నారు. 50 ఏళ్లు పరిపాలించిన వాళ్ళు 5 ఏళ్లు పాపం ఓపిక పట్టలేకున్నారు. చేపను కదా నీళ్లలో నుంచి బయటేస్తే చేప ఏమవుద్దా? గిజ 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 కొట్టుకోడు. అది మటగుడిసి కానీ, కొరమేను కానీ, బొచ్చు కానీ ఏదైనా సరే ఆ చేపను బయటేసామనుకోండి అది గిజ గిజ కొట్టుకుంటుంది. వీళ్ళ పరిస్థితి అట్లే ఉంది. పదవి పోయింది. తట్టుకోలేకుండా మెడలు ఉంచుతారట. నరేంద్ర మోడీ మెడలు ఉంచుతారట. మెడలు ఉంచి ఇది చేస్తారట. ప్రజాస్వామ్యంలో మనం ప్రధానమంత్రి గురించి మాట్లాడేటప్పుడు కాస్త గౌరవంగా మాట్లాడాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రపంచమే మోడీకి జయజద్వాదాలు పలుకుతూ ఉంది. నువ్వేం ఉంచుతావయ్యా? చెప్పు. అందుకని నేను వీళ్ళందరినీ కోరేది ఒకటే, దయచేసి మీకు ఓపిక ఉంటే చేతులు గడపండి. ప్రజలకు తెలివితేటలు ఉన్నాయి. గోదావరి పుష్కరాలు అద్భుతంగా గోదావరి పుష్కరాలు జరిగే లక్షలాది మంది జనం వచ్చి గోదావరి పుష్కరాల్లో మరి స్నానం చేసి పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి మంచి చరిత్ర మనకు ఉన్నప్పుడు ప్రజలు కూడా క్రమశిక్షణతో మెలగాల, పద్ధతులతో మెలగాల. నేను కొంచెం పెద్దవాడిగా, వయసులో మిగతా వాళ్ళకన్నా పెద్దవాడిగా దయచేసి అందరికీ చెప్తూ ఉన్నాను. క్రమశిక్షణ కావాలి మనకి, జాతీయ భావం కావాలి మనకి, అంకిత భావం కావాలి మనకి. కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేస్తే ఎవరైనా పైకి రావచ్చు. పేపర్ బాయ్ గా పనిచేసేటక్క అబ్దుల్ కలాం భారత రత్నగా తయారయ్యాడు, ఇండియన్ రాష్ట్రపతిగా తయారయ్యాడు. రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్న నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. పల్లెటూరులో పుట్టి 3 కిలోమీటర్లు నడిచి ఇసుకలో నడిచి కరెంటు లేకుండా దీపం బుడ్డి కింద చదువుకొని తింతంతగా పైకొచ్చి గోడల మీద రాసి జెండాలు పట్టుకుని కరెంటు స్తంభాలు ఎక్కి నెల్లూరుకి అటల్ బిహారీ వాజ్పేయి వస్తాడు. సాయంత్రం సభలో మీరందరూ పాల్గొండని మైక్ అనౌన్స్మెంట్ చేసిన వెంకయ్య నాయుడు అదే అటల్ బిహారీ అద్వానీ మధ్య కూర్చొని అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కలిగింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ డెమోక్రసీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ గ్రేట్ డెమోక్రసీ. అందుకని కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కష్టపడి పనిచేయాలి అందరూ కూడా. ఈ మధ్య నేను చూస్తున్నాను, చాలా బాధ కలుగుతుంది. నేను ఉదయలక్ష్మికి శ్రీనివాసరావుకి చెప్పాను, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ గోయింగ్ ఆన్? వాట్ ఈస్ దిస్ ర్యాగింగ్? ఇట్స్ నథింగ్ బట్ మ్యాడ్నెస్. అందుకని దీనిపైన తీవ్రంగా ఉక్కు పాదాన్ని మోపాల్సిన అవసరం ఎంతో ఉంది. ర్యాగింగ్ పాల్పడి యువ సమాజానికి, విద్యార్థి సమాజానికి చెడ్డ పేరు తెచ్చి మన సోదరీమణులు ఆత్మహత్యలు వాళ్ళ యొక్క ఆత్మహత్యలకు కారకులైన వ్యక్తులపైన కఠినమైన శిక్ష తీసుకోవాల్సి ఉంది. అవసరమైతే నిర్భయ తరహా చట్టాన్ని తేవాల్సి ఉంది.
మళ్ళా జీవితంలో దాని జోలికి పోకుండా అనాగరికం అది, అసభ్యత, అనాగరికం, రాక్షసం అది. ఆ విధంగా వేధించి చిన్నారి బిడ్డలను వాళ్ళ జీవితంలో మొగ్గలు వికసించక ముందే తుడిపి వేడవుతుందో ఇంతకన్నా దుర్మార్గం ఒకటి ఉండదు. అందుకని దానిపైన గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారిని ఇంకోటి కోరుతున్నాను. నిన్న మన పేపర్లో చదివాను నేను, తెలుగు మీడియమే ఉండదని. అది సరైనది కాదని నేను అనుకుంటున్నాను. పత్రికల వార్తలు వచ్చి ఉండొచ్చు. తెలుగును మనం మర్చిపోకూడదు. తెలుగు మన జీవితానికి వెలుగు. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదు. కన్న తల్లిని, జన్మనిచ్చిన తల్లిని, జన్మభూమిని, మన పుట్టిన ఊరిని. మీకు ఎందుకు తాడేపల్లి గుడి ఇంత భయం, ఇంత ప్రేమ? మీ ఊరు కాబట్టే కదా, ఈ ఏరియా కాబట్టే కదా. అందుకని కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృగర్భం నుంచి వచ్చిన భాష, మధురమైన తెలుగు భాషను, అలాగే మాతృదేశాన్ని, దీన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పని. ఈ తెలుగు మనందరి యొక్క జీవితాల్లో మన మాతృగర్భం నుంచి వచ్చింది. దాన్ని మనం కాపాడుకోవాలా, తెలుగును ప్రోత్సహించాలా, తెలుగు మీడియం ఉంచుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా తెలుగులో మాట్లాడాలి. అలాంటి వాడికే ఉద్యోగం రావాలనే నిబంధన కూడా పెట్టాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం తప్పు కాదు, ఇంగ్లీష్ మీడియం జరగనివ్వండి, కానీ తెలుగు మీడియం వదిలిపెట్టుకోకూడదు. మా అమ్మాయి స్కూల్ నడుపుతోంది మిత్రులతో కలిపి, అక్షర విద్యాలయం. ఆ ముందు రాసి ఉంది ఏమనంటే, మీడియం ఈజ్ ఇంగ్లీష్, కల్చర్ ఈజ్ ఇండియన్ అని. బోధన ఆంగ్లమైన, భావన భారతీయమే అని చెప్పని. అందుకని మన భారతీయ భావన మనం మర్చిపోకూడదు. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో ఆ వారసత్వాన్ని మనందరం కాపాడుకోవాలా. మన భాషను మనం కాపాడుకోవాలా. తెలుగు తన ఉట్టిపడాలి మనందరిలో కూడా. మన మాటల్లో, మన పాటల్లో, మన ఆటల్లో, మన బాటల్లో తెలుగు ఎక్కడ పట్టిన పరిమళించాల్సిన అవసరం ఎంతో కూడా ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ రోజు మిత్రులారా మనందరం ఆలోచించాల్సిన అవసరం అంతా ఉంది. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాబోయే రోజుల్లో ప్రపంచం పోటీలో వెళుతోంది, మన కోసం ఆగదు. ఆ పోటీలో మనం ముందుకు వెళ్లాలంటే మనకి శక్తి, సామర్థ్యం, స్కిల్, నైపుణ్యత పెరగాల. అందుకే ప్రధానమంత్రి గారు మిసీ డిసి అనే ఒక ప్రోగ్రాం పెట్టాడు. మిసీ డిసి ఆయన ఇచ్చిన పేరు కాదు, నేను పెట్టిన పేరు. అది ప్రోగ్రాం ఆయనది, పేరు మాత్రం నాది. మిసీ డిసి అంటే ఎంఐ అంటే మేక్ ఇన్ ఇండియా, ఎస్ఐ అంటే స్కిల్ ఇండియా, డిఐ అంటే డిజిటల్ ఇండియా, సిఐ అంటే క్లీన్ ఇండియా. మిసీ డిసి ఈ ప్రోగ్రాం అవుతుందో ఈ దేశం యొక్క స్వరూపాన్ని మార్చేస్తుంది. ఇట్ విల్ బి యూస్ఫుల్ టు కన్స్ట్రక్ట్ ఎ రిసర్జెంట్ ఇండియా. మళ్ళా ప్రపంచంలో వేగంగా, శక్తివంతంగా, గౌరవంగా, తల ఎత్తుకుని గర్వంగా నిలబడే భారతదేశ నిర్మాణం కావాలని నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పిన సందర్భంగా పనులు చేస్తున్నాను. తెలుగు ప్రజల యొక్క అదృష్టం, ఎన్నో కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, మనకి విభజన సందర్భంగా అన్యాయం జరిగినా రోజు అన్యాయాన్ని గురించి మాట్లాడుకుంటూ బాధపడితే ప్రయోజనం లేదు. ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకొని, కేంద్ర సహకారం తీసుకొని, మంచి ప్రణాళిక రచించుకొని ముందుకు వెళ్లవలసి ఉంది. ఆ శక్తి, ఆ సామర్థ్యం, ఆ యుక్తి, ఆ ఓర్పు, నేర్పునటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం మనందరికీ కూడా సంతోషకరం అని చెప్పని మనం చేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో ఈ సవాళ్లు అధిగమించే శక్తి, యుక్తి, ఓర్పు, నేర్పు చంద్రబాబు నాయుడుకి ఉన్నాయి. చంద్రబాబు నాయుడికి కేంద్రం తన వంతు సహకారం తప్పనిసరిగా అందిస్తుంది. ప్రజలు కూడా కాస్త విశాలంగా ఆలోచించి ఈ తప్పుడు ప్రచారాల్లో పడకుండా మనందరం కూడా ఆలోచించుకొని కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలా. పేదరికాన్ని పారదోరాలా, అంత్యోదయ పథకాలకు పెద్దపీట వేయాలా, ప్రభుత్వం ఇచ్చే పథకాల అవినీతి పనులు పాడుపడకుండా కింద అట్టడుగు వారికి చేరేట్టుగా చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. మన పిల్లలకు మంచి విద్యా బుద్ధులు ఇవన్నీ కూడా లభించేటికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు ముఖ్యంగా ఈ ఎన్ఐటి యొక్క స్థాపన, దీని వెనక మిగతా వాళ్ళందరూ కృషి ఉంది, అనుమానమే లేదు. మంత్రి ఆమె శాంక్షన్ చేసింది, ముఖ్యమంత్రి గారు ఆయన ప్రతిపాదించాడు, కేంద్ర మంత్రిగా నా వంతు కృషి నేను చేశాను. కానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా రాత్రి వాళ్ళు కృషి చేసే మాణిక్యాలరావు అవుతున్నాడో మీ మాణిక్యాలరావు. నేను నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను అనేక సమస్యలు చూశాను, అనేక సవాళ్లు చూశాను, అనేక మంది రావడం, ఒత్తిళ్లు తేవడం, బతిరాడడం, మొహాటలు పెట్టడం చూశాం. కానీ మాణిక్యాలరావు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడు కనబడినా, ఎప్పుడు ఫోన్ చేసినా సార్ ఎన్ఐటి ఢిల్లీకి వచ్చి అంత పట్టుబట్టబట్టే దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తాడేపల్లిగూడెం వాస్తవంగా చెప్పాలంటే కొంత ఆలస్యంగా మేలుకుంది. టీమ్ వచ్చిన తర్వాత వాళ్ళ రిపోర్టు ఆధారంగా చర్చలు జరిపి నేను సుధీరాని నా దగ్గర పిలిపించి సుజనా చౌదరి ఇద్దరం కూర్చొని ఆమెకు వివరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, హరిబాబు గారితో కూడా మాట్లాడిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వానికి మాట్లాడి, చీఫ్ సెక్రటరీతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారికి అనుమతి తీసుకొని, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ అనుమానాలు పటాపంచలు చేస్తూ స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ తరఫున అంతిమంగా నిర్ణయం తీసుకున్నాం, తాడేపల్లిగూడెంలోనే పెట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇవాళ తాడేపల్లిగూడెనికి ఈ ఎన్ఐటి వచ్చింది. దానికి గట్టిగా కృషి చేసిన మీ
స్థానిక శాసనసభ్యుడు మంత్రి శ్రీ మాణిక్యాలరావును, అలాగే ఈ కళాశాల పెట్టడానికి తాత్కాలికంగా ఎక్కడ పెడదాం అంటే ఎదురు చూస్తూ ఉంటే మేము ఉన్నాం ముందుకి 4 ఏళ్లు ఉచితంగా వాడుకోండి కళాశాలను ముందుకు వచ్చిన వాసవి కళా యజమాన్యాన్ని కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. లేకపోతే ఈ సంవత్సరం మొదలయ్యేది కాదు. ఆ తర్వాత ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంకా ఆలు లేదు, సూరు లేదు, కొడుకు పేరు రామలింగమా సోమలింగమా అన్నట్టుగా కళాశాల ఇంకా అనుమతి పూర్తిగా మంజూరు కాకముందే దీనికి సీట్ల కేటాయింపు పూర్తయింది. అందరికన్నా ఎక్కువ సీట్లు ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడే ఎన్ఐటికి కూడా మంజూరు చేయడం కూడా జరిగిందని మీ అందరికీ కూడా సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే అన్యాయం జరిగిన ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలనే ప్రక్రియలో ఇవన్నీ వరుసగా అంచెలంచెలుగా జరుగుతున్నాయి. ఈ 5 ఏళ్ల ఎన్డీఏ పరిపాలనలో హామీ ఇచ్చిన ఏ ఒక్క అంశంలో కూడా మీరు తిరిగి ప్రశ్నించేటికి అవకాశం రాదు. అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తామని మిత్రులారా. పోతే శాంక్షన్ ఆఫ్ కాంప్రహెన్సివ్ డ్రింకింగ్ వాటర్, సమగ్ర మంచినీటి పథకము, అలాగే సీవేజ్ డ్రైనేజ్ వాటర్ సిస్టము, అలాగే పేద ప్రజలకు ఇళ్లు, ఈ 3 విషయంలో మాణిక్యాలరావు ఇంతకుముందు కూడా నాతో మాట్లాడున్నాడు. ఢిల్లీకి వచ్చి దానికి విజ్ఞాపన ఇచ్చాడు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్, తర్వాత మాణిక్యాలరావు, తర్వాత మన గంగరాజు గారి ఎంపీ, వాళ్ళందరూ కూడా విజ్ఞాపన చేశారు. తప్పనిసరిగా ఈ విషయాలు ఈ 3 నా విభాగంలో ఉండేవి. నా విభాగంలో ఉన్నదానికి ఎక్కడా వెనకడుగేయడం ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇంకా నిర్ణయం కాలా, దాని సరిహద్దులు కాకముందే మార్చి 31 ముగుస్తుందని నా విభాగం పట్టణాభివృద్ధి శాఖ విజయవాడ గుంటూరు రాజధాని కేంద్రానికి 1000 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా మంజూరు చేసింది. ఇదేదో నేనేదో చేశాను గొప్పని కాదు, ప్రజలకు హక్కు. ఆ హక్కును సాధించుకునే దానికోసం కూడా మనం సక్రమ మార్గాలు అవలంబించాల్సి ఉంది. పద్ధతి ప్రకారం వాటి కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కానీ దుందుడుకు పోకడలు, ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టే ప్రకటనలు, చురకన మాటలు, వీటి వల్ల జరిగేది ఏమీ ఉండదు. లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్, ఐఎమ్ వెరీ క్లియర్. కొంతమంది పాపం రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం, కానీ వెయిట్ చేయాలి. వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉండాలి. ముందు యువకులు ఉన్నారు పాపం, ఎంఐటీలు ఐఐటీలు పాస్ అయిన వాళ్ళు, బీటెక్లు బీకామ్లు పాస్ అయిన ఉన్నారు. వాళ్ళ సంగతి చూస్తాం. ఆ తర్వాత రాజకీయ నిరుద్యోగ సంగతి కూడా చూడొచ్చు మనం, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళు ఈ వాతావరణాన్ని కలుషితం చేసే ప్రయత్నం చేయొద్దని కోరుతున్నా. తప్పు లేదు, ప్రత్యేక హోదా అడగొచ్చు, రైల్వే జోన్ అడగొచ్చు, లేకపోతే ఇంకొకటి అడగొచ్చు. ఇప్పుడు మాణిక్యాలరావు అడగలేదా? అడగాల. అడిగితేనే ప్రకారం గుర్తుంటుంది. అడిగి వాటిని సాధించుకునే ప్రయత్నం చేయాలి. కానీ తప్పుడు ఆరోపణ చేసి నిన్నటి దాకా అధికారంలో ఉన్న నువ్వు మర్చిపోయి నిద్రపోయి లెక్క చేయకుండా 50 ఏళ్లు జనాన్ని గాలికి వదిలేసి ఇప్పుడు తీరా అధికారంలో పోయిన తర్వాత అదివ్వు ఇదివ్వు గాలికి పోయే పేరపండి రామార్పణం. నేను ఎలక్షన్ ముందు పోతా చెప్పాను, నీకు అది ఇస్తానని ఇది ఇస్తానని. ఎక్కడా అది అడిగితే గాలికి పోయే పేరపిండి గాలికి పోతా ఉందట. ఎవడ రామార్పణం అన్నాడట. వీళ్ళు పోతా ఉన్నారు. పోతా ఓకే వెంకయ్య నాయుడు గారు మీరేం అడిగితే అవన్నీ ఓకే ఓకే ఓకే. కానీ జనం వాళ్ళ ఓకే అనలా. వాళ్ళు వెళ్ళమన్నారు, వెళ్ళారు. 5 ఏళ్ళు ఓపిక పట్టండి. మీరు ఓపిక పట్టిన తర్వాత చూసి అప్పుడు కానీ చేయకపోతే అడిగే హక్కు మీకుంది. ఆ ప్రయత్నం చేయొచ్చని సందర్భంగా మనం చేస్తున్నా. మీకు కొద్ది రోజుల్లోనే కేంద్రం ఆంధ్రప్రదేశ్కి ఏమేం చేసింది, ఏమేం చేస్తుంది అన్నీ సమగ్రంగా జనం ముందు పెడతాము. అప్పుడు చూద్దరు మీరు కేంద్రం ఏం చేసింది, ఏమి చేయబోతుందో కూడా మీకు తెలుస్తుందని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు మరొకసారి మన యొక్క కేంద్ర మంత్రి పాపం ఈరోజు కేబినెట్ మీటింగ్ ఉంది, అనుకోకుండా వచ్చింది కేబినెట్. ఆ కేబినెట్లో నేను ముందే అనుమతి తీసుకున్నాను. ప్రధానమంత్రి నేను రాలేను, కర్ణాటక ఎలక్షన్లో ఉన్నాను. నేను సాయంత్రం దాకా లాస్ట్ ఎలక్షన్ యలహంకలో ఆఖరి మీటింగ్లో మాట్లాడి సీఎం గారు కుప్పం నుంచి వస్తుంటే ఆయన నన్ను తీసుకొస్తా అన్నాడు. సరే, నేను లోక సంచారిని, తిరుగుతూ ఉంటాను. ఆయనేమో రాష్ట్ర సంచారి. ఆయనకి వేరే పని లేదు, నాకు వేరే పని లేదు. పనే ఆయన పని, జనం పనే ఆయన పని. సరే, ఆయనతో కలిసి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి బయలుదేరి వెళ్తున్నాను. రేపు ఉదయం నిన్న ఆయన కుప్పం నుంచి వచ్చాడు, రేపు నేను కుప్పం పోతున్నాను. పోటీగా కాదు, అక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం కోసం. అయినా కూడా స్మృతి ఇరానీ రాత్రి ఫోన్ చేసి నాకు, సార్ క్యాబినెట్ ఉంది ఏం చేయాలని. ఏదేమైనమ్మా మనం మాటిచ్చాము, జనం ఉత్సాహంగా ఉన్నారు, ముఖ్యంగా యువకులంతా కూడా. అందుకని నువ్వు తప్పనిసరిగా రావాలని చెప్పి ప్రధానమంత్రికి కూడా చెప్పి వారి దగ్గర అనుమతి తీసుకొని స్మృతి ఇరానీ మన దగ్గరికి వచ్చేట్టుగా చేసింది. అందుకని నేను ఆమెకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున స్మృతి అంటుంది నాతో, ఇప్పుడు అంటుంది అమ్మాయి నాకు చెప్తుంది, ఏమని సార్ ఏం సార్ ఇంతమంది జనం, యువకులు ఏంది, ఉత్సాహం ఏందని. నేను చెప్పాను, ఈ జనానికి జిజ్ఞాస ఎక్కువ, ఆసక్తి ఎక్కువ. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా, ఈ ఆంధ్రప్రదేశ్లో వాస్తవంగా చెప్పాలంటే సిరుల పంటలు పండించేటి ప్రదేశాలు ఇవి 2 కూడా. ఈ 2 ప్రదేశాలకు మరింత చేయూతనివ్వాల్సి ఉంది. తప్పనిసరిగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాల్సి ఉంది. ఆఖరికి ఒక మాట చెప్తాను, నేను ముగిస్తాను. కాలేజీ కావాలన్నాడు, పాలిటెక్నిక్ కావాలన్నాడు. ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి దాంట్లో. అన్నీ గవర్నమెంటే పెట్టాలంటే గవర్నమెంట్ ఇన్ని చేయగలదు. గవర్నమెంట్ ఊరూరికి రోడ్డు వేయాలా,
మంచినీళ్ళు ఇవ్వాలా, మరుగుదొడ్లు ఇవ్వాలా, పశు వైద్యం ఇవ్వాలా, మానవ వైద్యం ఇవ్వాలా, వాటితో పాటు ఇవన్నీ కూడా చేయాలి. అందుకని ప్రైవేటు భాగస్వామ్యం కూడా దీంట్లో అవసరం, లేకపోతే పనులు జరగవు. వాజ్పేయి గారు నేషనల్ హైవే మొదలుపెట్టాడు. 50 ఏళ్లలో మీరు చూశారు కాంగ్రెస్ హయాంలో, 1 వే ఆర్ నో వే. 50 years సింగిల్ వే ఆర్ నో వే. 5 years ఆఫ్ వాజ్పేయి 4 వే హైవే దేశమంతా ఏర్పడింది. ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంలో భాగంగా ఏర్పడింది. అలాగే తాడేపల్లిగూడెంలో కూడా ఇంతమంది ఉదానీరు ఉన్నారు. ఇంత చక్కని చాలా వెనకబడిన ప్రాంతం అని చెప్తున్నాడు. ప్రాంతం వెనకబడింది, మనుషులు వెనకబడినోళ్ళు కాదు. మాణిక్యారావు మనుషులు వెనకబడినోళ్ళు కాదు. వెళ్ళి అడిగితే తప్పనిసరిగా సహకారం చేస్తారు, వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతారు. వాళ్ళని కూడా కలుపుకొని అందరం కలిసి ముందుకెళ్లాలి. తప్పు జనమది కాదు, మాది. 50 ఏళ్ళుగా మీకు అందరిని తయారు చేశాం. ఏమని మీరు ఏం పట్టించుకోబడలే, అన్ని మేము చూసుకుంటాం. సబ్ కామ్ సర్కార్ కరేగా, ఆ బేకార్ బయటతో చెలేగా అని చెప్పని అలవాటు చేశాం. దాన్ని మార్చాల్సి ఉంది. ప్రజలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సి ఉంది. అందుకే ఇందాక చెప్పినట్టు రక్షాబంధన్ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్కరూ రాఖీ గడ్డమే కాదు, నువ్వు రాఖీ కట్టే సోదరిమణికి, ఆ సోదరిమణి ధనికురాలైతే ఆమె ద్వారా పేదవాళ్లకు 11 మందికి మళ్ళా ఆ యొక్క జన సురక్ష యోజన కింద 350 రూపాయలు జమ చేయండి. ప్రధానమంత్రి చెప్పాడు, ఈచ్ ఎమ్మెల్యే should take care of 11,000 people అని. I'm happy Sri Gangaraju said he will take care of 1 lakh people. 1 lakh people or 1 lakh rupees? లక్ష మందికి కదా, ₹1,00,000 ఏమోనని. ₹1,00,000 ఏం కాదు, 1,00,000 మందికి జన సురక్ష యోజన కింద మాణిక్యారావు గారు వాళ్ళందరి తరఫున తను డబ్బు కడతానని చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ ఇతరులు అందరూ కూడా మనందరం కూడా కలిసి దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. గంగరాజు గారు సారీ గంగరాజు గారు ముందుకు వచ్చారు. మాణిక్యారావు దగ్గర నా దగ్గర మాటలు ఉన్నాయి, గంగరాజు గారి దగ్గర అవి ఉన్నాయి. కానీ ఆ ఉన్న వాటిని ఆ గంగరాజు గారు తన సొంతానికి వాడుకోకుండా జనం కోసం పనిచేస్తూ ఉన్నాడు. అందుకే మీరందరూ ఆయన గెలిపించారు. ఆయన మంచు మనసుకు మరొకసారి అభినందనలు తెలుపుతూ అందరం కూడా కలిసి రాబోయే రోజులు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామి కావాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ మీ ఇద్దరు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.